ప్రపంచంలో తనను మించిన ఆర్థికవేత్త లేరని చెప్పుకునే చంద్రబాబు తన విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మాజీ ఆర్థిక మంత్రి ఆనం రమణారాయణ రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల జీతభత్యాలకు కూడా అప్పులు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. సమీక్షా సమావేశాల పేరుతో దోపిడీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారని, దీనిపై విచారణ జరిపించాలని ఆనం డిమాండ్ చేశారు. 32,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అప్పు తెచ్చి అప్పులు తీర్చేటువంటి ఎకానమిస్ట్ ఈ దేశంలో ఎవరైనా ఉండారంటే అది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకుంటే ఆ అప్పుకి సరిపడా ఆస్తుల్ని పెంచుకుంటాయి. ఎక్కడైనా ఆస్తులు పెరగాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆస్తులు పెరగకపోగా తన తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు విధానాల వల్ల ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తూ ఉన్నటువంటి సందర్భంలో చివరిగా ఎన్నికలు పూర్తయి మరొక 40 రోజుల్లో ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి కొత్త ప్రభుత్వానికి ప్రజలు తీర్పిస్తే ఆ తీర్పుకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిన సందర్భం ఉంటే ఈలోగా తన అనుయాయుల యొక్క దోపిడీకి సహకరించడానికే రివ్యూలను పెట్టాడు. తమ అనుయాయులకో తమ తాబేదారులైనటువంటి కార్పొరేట్ వ్యవస్థల్లో ఉన్న కాంట్రాక్టర్లకు వందల వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ అవన్నీ కాన్ఫిడెన్షియల్ జీవోల కింద వెబ్సైట్లోకి రాకుండా దాచిపెట్టాల్సిన అవసరం ఆర్థిక శాఖకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏం అవసరం